ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరైన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. రవికి షరతులతో కూడిన బెయిల్ ని మంజూరు చేసింది కోర్టు. తన పాస్పోర్ట్ ని కోర్టుకి సబ్మిట్ చేయాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. పాస్పోర్ట్ ని కోర్టులో సమర్పించాల్సి ఉంటుంది ఐబొమ్మ రవి. అంతేకాకుండా తను దేశం విడిచి ఎక్కడికి వెళ్లకుండా కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, లక్ష్మి సినిమా పైరసీ కేసులో అరెస్ట్ అయిన జైల్లో ఉన్న ఐబొమ్మ రవికి ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. కొన్ని కండిషన్స్ తో కూడిన బెయిల్ ను నాంపల్లి కోర్టు మంజూరు చేసినట్టుగా మనం చెప్పాలి. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళకూడదంటూ షరతు పెట్టింది. ఇక అతడి పాస్పోర్ట్ ను కూడా కోర్టులో సరెండర్ చేయాలంటూ కూడా కోరింది. దీంతో పాటు ముఖ్యంగా చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇతడు ఇంటర్నెట్ కూడా వినియోగించకూడదంటూ కూడా ఒక షరతును పెట్టింది. ఒకవేళ అత్యవసరం ఉంటే పోలీసులు అనుమతి తీసుకొని కూడా ఇంటర్నెట్ ను వాడాలంటూ కూడా కండిషన్ కూడిన బెయిల్ లో పేర్కొంది. ప్రస్తుతానికి అయితే ఎందుకంటే చాలా కేసులకు సంబంధించి సుమారుగా 4-5 కేసులకు సంబంధించి కూడా ఇతడు చాలా రోజుల పాటు జైల్లో ఉన్న నేపథ్యంలో తాజాగా కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్లుగా చెప్పుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.